సర్వేంద్రియ గుణావాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణప్రోక్త అన్నారు. అంటే జ్ఞేయముకు పరబ్రహ్మము సమస్సింద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయనిది, సమస్సింద్రియములు లేనిది, సత్వ రజస్తమో గుణరహితమైనది, గుణములు లేనిది, సమస్తము భరించినది దేనిని అంటదని చెప్పబడుతుంది భగవద్గీతలో. సమస్త ఇంద్రియముల యొక్క గుణమును ప్రకాశింప చేయుతున్నదంటే ఏది ప్రకాశింప చేస్తుంది? ఆ పరబ్రహ్మమైన వస్తువే దైవం. అది మన ఇంద్రియాలంటే కళ్ళుకి రూపం చూసే గుణము, చెవికి శబ్దాన్ని గ్రహించే గుణము, నోటికి రుచులు గ్రహించే గుణము, చర్మానికి సోతుక్కలు గ్రహించే గుణము, మనసుకు సంకల్పించే గుణము, బుద్ధికి నిర్ణయించే గుణము పరమాత్మ వలె జీవాత్మను కలుగుతున్నది. అందుకని సర్వేంద్రియ గుణావాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్త బహిరంత భూతనామతరంచరమేవిత సూక్ష్మాత్ విద్యేయం దూరస్థం చాతికేజిత అవిభక్తం భూతేషు విభక్తమివ స్థితం భూతవర్తుజ్ఞేయం గ్రశిష్ణు ప్రవిష్ణు జ్యోతిషామృతజ్యోతి తమసా పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితమని 4 శ్లోకముల ద్వారా పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్పారు. మరి ఇప్పుడు ఏంటంటే పరబ్రహ్మం అంటే అదే గురువులు చెబుతారు. సాకారంగా భగవంతునితో భక్తులు అనేకులు ఉన్నారు. శ్రీరామ రామ భక్తులు, కృష్ణ భక్తులు, శివభక్తులు, విష్ణు భక్తులు, పోతిలీరుతో వీరభద్ర స్వామి భక్తులు, సాకారంగా అందరము భగవంతుని భక్తులు ఉన్నాం. కానీ భగవంతునికి ఆకారమైన వస్తువే ఉన్నదని పరబ్రహ్మ అని పెద్దలు చెబుతుంటారు. దాని ద్వారా గురువుల ద్వారా ఆ రూపాన్ని తెలుసుకోవాలా. అది తెలుసుకుంటే మనం జన్మ ధరిస్తాము, మోక్షం పొందుతామని పెద్దలందరూ చెప్పిన మాట. అయితే జ్ఞేయముకు పరబ్రహ్మము సమస్త ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయుటని చెప్పబడటం వలన మన ఇంద్రియాలంటే ఏంటి? కళ్ళు, నోరు, ముక్కు, చెవి, మనసు, బుద్ధి ఇవే ప్రతి ప్రాణిగా ఉంటాయి. కళ్ళుకి ఏ గుణం ఉంది? రూపాన్ని చూసే గుణం ఉంది. చెవికి శబ్దాన్ని గ్రహించే గుణం ఉంది. నోటికి రుచిని గ్రహించే గుణం ఉంది. చర్మానికి సోతుకలు గ్రహించే గుణం ఉంది. ముక్కుకు వాసన గ్రహించే గుణం ఉంది. మనసుకు సంకల్పించే గుణం ఉంది. బుద్ధికి నిర్ణయించే గుణం ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి, పనిచేస్తున్నాయంటే ఎవరి యొక్క సత్తాశక్తి వల్ల? పరమాత్మ యొక్క సత్తాశక్తి వల్లే. అన్ని ప్రాణులు కూడా అదే విధంగా భగవంతుడు సమంగానే ప్రకాశింపజేస్తున్నారు. మరి జ్ఞేయముకు పరబ్రహ్మము దానికి ఏ ఇంద్రియములు లేవు, అతను ఏమి ప్రకాశింపజేయలేదు. మరి సమస్తము భరించినది దేనిని అంటలదన్నారు. అంటే ఈ విశ్వమంతా ఎవరిలో ఉండేదానికి మరి గురువు తాలూకు గురువు మధ్య స్థితో విశ్వం విశ్వ మధ్య స్థితో గురువు విశ్వం సమస్తంతో తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అంటే ఈ విశ్వమంతా గురువు అందే ఉన్నది. అంటే ఈ సమస్తాన్ని భరించినట్టు వాడు అతనే కదా, అవునా కదా? ఇప్పుడు ఏ వస్తువైనా అతనిలోనే ఉండాలని అతనిలో ఉండాలి, లేకపోతే అతను లేకపోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటి చెప్పారు? సమస్తము భరించినది దేనినే అంటది. ఇక్కడ భగవత్ తత్వం అనేది ఇక్కడ చక్కగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. సమస్తమును భరించినది దేనిని అంటది అన్నాడు. ఏ విధంగా అంటదో అన్ని అంటిపెట్టుకుంటే దాన్ని దేనిని అంటది అన్నాడు. ఆ అంటని వస్తువే దైవము. సమస్తము దానిలోనే ఉన్నాయి. జ్ఞేయముకు పరబ్రహ్మము సత్వ రజస్తమో గుణరహితమైనటువంటిది. అంటే అది సత్వగుణము కాదు, రజోగుణము కాదు, తమో గుణము కాదు. కానీ గుణము అనుభూతి మరి అదే అన్నారు. మరి ఇప్పుడు ఎంత చమత్కారంగా భగవద్గీతలో స్వామి చెప్పారు. అంటే పరమాత్మ ఆ మాయకు సంబంధించిన త్రిగుణాలు తానే స్వీకరించి, రజోగుణం స్వీకరించి బ్రహ్మస్వరూపంగా, సత్వగుణాన్ని స్వీకరించి విష్ణు స్వరూపంగా, తమో గుణం స్వీకరించి శివస్వరూపంగా స్వీకరించి సృష్టి స్థితిలో గావించుకున్నాడు. కాబట్టి మళ్ళా ఆ గుణములు అనుభవించిన అది అని చెప్పారు. ప్రాణుల లోపల వెలుపల ఉన్నానన్న భగవంతుడు అనేవాడు మనకు దూరంగానే వెలుపలే కాదు, మన లోపల కూడా ఉన్నాడని. అతరించడమేమిట అంటే ఒకే వస్తువు కదలచును కదలకను ఎట్లుండగలదు? ఇది కొద్ది విచిత్రమైన వాక్యాలే. ఒక వస్తువు కదలకంటే ఉండాలా, కదిలచని ఉండాలా. ఆయన కదలుతూ ఉంది, కదలక ఉన్నది ఏ విధంగా? అక్కడ ఉపమానం ఏమని చెప్పారంటే, మనం పడుకునేటప్పుడు స్వప్నంలోన కదులుతూ ఉంటాం, అవునా కదా? అందరూ కూడా స్వప్నం కదులుతూ ఉంటాం. పని చేసినట్టు, ఎట్టేళ్ళట్టు, ఎంత గొడవ చేసినట్టు అనేక విధంగా కదులుతూ ఉంటాం.
కానీ వాస్తవంగా పడకపై కళల కంటే ఉన్నావు కదా, అవునా కదా? కళలోను స్వప్నంలోను కదులుతున్న వాడు నీవే కదా, ఇక్కడ పడకపై కళ కంటే ఉన్నవాడు నీవే కదా, మనమే కదా. అది నీవన్నాను కదా, మనకు అందరికీ అది వర్తిస్తుంది. ఆ విధంగానే పరమాత్మ జగత్స్వరూపును కదులుతున్నాడు, బ్రహ్మరూపు నిత్యంగానే ఉన్నాడు. చేతనుడు కాబట్టి చేతన రూపం జగత్స్వరూపును కదులుతున్నాడు, బ్రహ్మరూపు నిత్యంగానే ఉన్నాడు. లేకపోతే శిలాపర్వతాద రూపంలో కదలకంటే ఉన్నాడు, ప్రాణికోటి రూపంలో కదులుతూ ఉన్నాడని చెప్పచ్చు. స్థావరం జంగమం యత్తం యత్కించే చరాచరం తం పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అంటే కదలని కొండలోనూ ఉన్నాడు, కదులుతున్న ప్రాణుల్లోనూ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఒకే వస్తువు కదులుతూనూ కదలక ఉన్నదని ఈ విధంగా ఆ దృష్టాంతులో చెప్పారు. సూక్ష్మాద్విద్యం దూరస్థం చాతికి తెస్తున్నారు. అంటే స్థూలాకాశం, చిత్తాకాశం, చిదాకాశం ఈ మూడు కలవు. స్థూలాకాశం అనేది ఆ ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి గోచరమైనటువంటి వస్తువులు. ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, ప్రతి లోకం కనబడుతుంది కూడా మన ఇంద్రియాలకి. ఆ కనిపించే వస్తువులన్నీ స్థూలము అన్నారు. సూక్ష్మాకాశం అనగా చిత్తము. ఆ చిత్తం అనేటువంటిది ఆ మనసు లోపల కనిపించదు, దీనికంటే సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అది కనిపించదు. చిదాకాశం అనగా జ్ఞేయముకు పరబ్రహ్మం. ఆ మూడవదియకు జ్ఞేయముకు పరబ్రహ్మమే దైవం. అది అజ్ఞాన దృష్టికి, ప్రపంచ దృష్టికి, చర్మచక్షులకు గోచరము కాదని. ఏది ఆ పరబ్రహ్మైన వస్తువు ఈ చర్మచక్షుడికైనా, అజ్ఞాన దృష్టికైనా, ప్రపంచ దృష్టికైనా అది గోచరం కాదు. జ్ఞాననేత్రం కలిగినప్పుడే దైవాన్ని చూడగలము. అటువంటి జ్ఞానాన్ని గురువు గారు ప్రదర్శిస్తారు. అందుకని గురుస్థానం చాలా పెద్దది. అజ్ఞానం తిమిరంధస్య జ్ఞానాంజన చలాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు గారు ముందు మనకు ఆ ఉపదేశం ఇచ్చేటప్పుడు, కొన్ని రోజులు సేవ చేసేటప్పుడు జ్ఞాననేత్రం ప్రసాదిస్తాడు. జ్ఞాననేత్రం ప్రసాదిస్తే అప్పుడు దైవాన్ని నువ్వు చూడగలవు, లేకపోతే అంతవరకు శిష్యుడు చూడలేవు. కాబట్టి ఏంటంటే జ్ఞాననేత్రం చేతనే దైవాన్ని చూడగలవని చెప్పబడుతుంది. దూరస్థం శాంతికే అంటే భగవంతుల కంటే దూరం అన్న వస్తు ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఉందా? భగవంతుల కంటే దూరం అన్న వస్తు ఈ ప్రపంచంలో కూడా లేదు. అంతకంటే దగ్గరున్న వస్తు కూడా ఇంకోటి లేదు. ఎంత దగ్గరలో ఉంటారంటే నిజానికి మనలోను మనమయ్యే దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? నీవెవరన్నటువంటిది గురుముఖంగా తెలిసినప్పుడు నువ్వు దేవుడు అయ్యావు, పూజనీయుడు అయ్యావు, పూజపదగిన వాడు అయ్యావు. మరి ఎంత దూరం అనేది తెలియనప్పుడు సాకారంగా మనం కాశీ, మరి భద్రాచలం ఎన్నెన్నో పుణ్యతీర్థాలు భగవంతుని సాకారం మాత్రం మనం దర్శిస్తున్నాం, సేవిస్తున్నాం, పూజిస్తున్నాం. కానీ భగవంతుడికి యథార్థమైన స్వరూపం ఒకటి ఉంది. అదే దైవమని పెద్దలు చెబుతున్నారు, గురువులు చెబుతున్నారు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెబుతున్నారు. అయితే ఎంత దూరం భువనభాంతాలు గాలి తినను చతుర్దశి భువనంబులు అంగులంగులు కాగడపట్టి వెతికిన దైవానికి గోచరం కాదు. అందుకనే ఆ పూర్ణస్థితి తెలిసినట్టు వాళ్ళు పరబ్రహ్మతత్వాలు ఏంటంటే గురువుల నాయన ఇవన్నీ దేవుళ్ళే సాకార పూజిస్తుంది అని భగవంతుడికి నిజ స్వరూపం ఉంటుందా, ఇది వాస్తవానికి ఇది మాది సంబంధించింది అని ఈ విధంగా చెప్పారు. అయితే ఆ ప్రకారంగా భగవంతుడి గురించి చెప్పారు. మన జ్ఞాననేత్రం కలిగినప్పుడు అతను చూడగలం, మనలోనే మనం అతను దర్శించారా. భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి హృదయం అతను ఉన్నాడు. మరి అన్నది అవిభక్తంచ భూతే విభక్తమివ స్థితం. భగవంతుడు అన్నాడు కూడా విభజింపబడే వస్తువు అది కాదు. ప్రకృతి మాత్రమే ఒక చోటుకు స్థానానికి పరిమితిగా ఉంటుంది. కాబట్టి అది ఎంతదో 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 అని చెప్పొచ్చు, కానీ దైవం అనేటువంటిది ఎంతదని చెప్పడానికి ఎవరికి అది సాధ్యపడదు. కాబట్టి భగవంతుడు అవిభక్తమే అన్నాడు. సూర్య భగవానుడు నదీ జలమందు, సముద్ర జలమందు, జలమున స్థలమందు, కొండలందు అతను వేరువేరుగా విభజింపబడినేను. అది ఆకాశనంలో అవివ్యక్తంగా ఉన్నాడు కదా. అయితే ఉపాధులు అనుసరించి చూస్తే ప్రతి జలమునందు అతని ప్రతిబింబం కనబడుతుంది. ఆ విధంగా సూర్య భగవానుడు ఆకాశమున అన్ని బింబాలతో లేడు, ఒక్కడే బింబము. ఆ ఒక్క బింబమైన వస్తువే జలమున స్థలమందున అతని ప్రతిబింబం గోచరిస్తుంది. అజ్ఞానంతో చూస్తే సూర్య భగవానుడు వేరువేరుగా ప్రతి జలమందు, సముద్ర జలమందు, సాగర జలమందు, నదీ జలమందు, మరి చెరువుల్లోను, నుయ్యుల్లోను, కొండలోను, అన్నింటిలోనూ అతని ప్రతిబింబమే గోచరం అవుతుంది.
కానీ జ్ఞాన దృష్టి విచారిస్తే ఆకాశంలో పరమాత్మ ఒక్కడే ఆ రకంగా ఉన్నారు. పుష్పమాల మందు దారమోలే, దారము చేత పువ్వులు వేరువేరుగా కూర్చుంపబడిన దారం మాత్రం ఒకటే, విభజింపబడదు. ఆ విధంగా పరమాత్మ నీలోను, నాలోను, చేవులోను, దోమలోను, సమస్త చరాచరములందున అంతటా స్వామి ఉండి మనం చేసే ప్రతి పనికి సాక్షిగా గమనిస్తున్నారు. మరి అవిభక్తం భూతేసు విభక్తమే సచితం అంటే పుట్టించేవాడు, పోషించేవాడు, లయించేవాడు పరమాత్మే. సృష్టి స్థితి లయకారకుడు అతడే. బ్రహ్మ విష్ణు శివరూపములు అతనివే. అందుకని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఎందుకు పెద్దలు చెప్పారంటే, గురువు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అంతటా వ్యాపించుకున్న వస్తువు ఏదైతే ఉందో, ఏది ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి గోచరము కాదో, దేని గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నావో, దేని గురించి గురువులందరూ తెలుసుకుని దానినే పరమాధిగా తలస్తున్నారో దానినే గురు స్వరూపం అని అంటారు. అటువంటి దాన్ని ఎరిగినట్టు వారు త్రిమూర్తి స్వరూపుడని, పరబ్రహ్మ స్వరూపుడని పెద్దలు వర్ణిస్తారు. అటువంటి వారు మన పూజనీయులు, సేవింపదగిన వారు. ఇది సత్యము సత్యము. అందుకని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. మనందర జ్ఞానాన్ని తెలుసుకున్నట్టు వాడు అంతర వాడే. ఇక జ్యోతి సామగత జ్యోతి తమస వచ్చేదే. పరమాత్మ జగత్ యొక్క సూర్య చంద్ర అగ్నిలను ప్రకాశం చేసి జగత్ యొక్క అంధకారం పోగొట్టేవాడు కూడా పరమాత్మే. అవునా కాదా? సూర్య చంద్రాలకు, అగ్నికి ప్రకాశం తేజస్సు ఇవ్వకపోతే జగత్తు అంధకారం ఎవరు పోగొడతారు? సూర్యుడు అస్తమించేటప్పుడు, చీకటి అంధకారం వచ్చేటప్పుడు మనం కరెంటు ద్వారా, లైట్ ద్వారా పెరిగించుకుంటాం, ఒకంత అంధకారం తొలగించుకుంటాం. కానీ విశ్వమంతరికి మనకున్న మేధాశక్తి ప్రకాశింపజేయలేం కదా. ఆ దైవానికి ఆసక్తి ఉంది. కాబట్టి సూర్య చంద్రాదుల ద్వారా జగత్తు అంధకారం పోగొట్టేవారు ఎవరు? ఆ సవంతర్యామ సద్గురుమూర్తి శ్రీమద్ విరాట్ కోటి వీరభద్ర స్వామి గారి. మరి జనుల హృదయమందున మరొక చీకటి ఉంది. అదేది? అది అజ్ఞానమ చీకటి. ఆ సూర్య చంద్రాలు ప్రపంచ వల్ల, ప్రపంచ వెలుగుల వల్ల ఆ చీకటి తొలిగిపోయినది కాదు, జ్ఞానమని వెలుగు చేత తొలగిపోతాయి. అటువంటి జ్ఞాన స్వరూపుడు కూడా పరమాత్మ అయి ఉన్నాడు. మరి అటువంటి జ్ఞానాన్ని మనకి ఎప్పుడు లభిస్తుంది? గురువులను ఆశ్రయించినప్పుడే, గురుపాదం పట్టినప్పుడే. ఆ గురువులు ఎటువంటి గుకారించ గుణాతీతో రూపాతీత రుకారక గుణరూప వీరత్వం తస్మై శ్రీ గురువే నమః అంటే గుణములకు, రూపానికి అతీతమైన వస్తువే దైవం. అటువంటి స్థితిని వాడు గురుడు అట్టివాడే.